పాఠశాల చిన్నమోత సమాజం అన్నది ఎవరు? జాన్ డూయి. ఈ క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత విధానం కానిది ఏంటంటే ఉపన్యాస పద్ధతి. ప్రాజెక్ట్ పద్ధతిని రూపొందించిన వారు ఎవరు? కిల్ప్రాటెక్. వినెట్కా ప్రణాళికను రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? సిడబుల్ వాష్ బర్న్. నాన్ గ్రేడెడ్ పాఠశాల పద్ధతి రూపొందించినది ఎవరు? గుడ్లాండ్ అండ్ అండర్సన్. ఉపాధ్యాయ కేంద్రంగా ఉండే పరీక్ష విధానం విద్యార్థి కేంద్రంగా మారటానికి ప్రధాన కారణమైన శాస్త్రం ఈ క్రింది వానిలో ఏది? విద్యాతత్వ శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం, విద్యా సాంకేతిక శాస్త్రం. పైవన్నీ అభ్యాసన నిర్వహణ అనేది ఎన్ని రకాలుగా జరుగును అంటే 3 రకాలుగా. ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యాసన విధానంకు సంబంధించి సరైన వాక్యం ఈ క్రింది వానిలో ఏది? ఉపాధ్యాయుడు అనేవారు క్రియాశీలకంగా ఉంటాడు. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యాస విధానానికి సంబంధించి సరికాని వాక్యం ఏది? విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడటం. 19వ శతాబ్దంలో ప్రాచుర్యంలోకి వచ్చిన ప్రగతిశీల విద్యా విధానం ద్వారా ఏర్పడింది ఏంటి? విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానం. ఈ క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత బోధన విధానానికి చెందనిది ఏంటి? ప్రదర్శన పద్ధతి అనేది కాదు. ప్రాజెక్ట్, యాక్టివిటీ, అన్వేషణ మెథడ్స్, విద్యార్థి కేంద్రీకృత మెథడ్స్. అభ్యాసకుడు నిష్క్రియాత్మకంగా ఉండే బోధనా విధానం ఏమిటి? ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం. మొదటిసారిగా విద్యార్థి కేంద్రంగా బోధన ఉండాలని పాఠశాల స్థాపించిన వారు ఎవరు? పెస్టాలజీ. జ్ఞాన సముపార్జనని ప్రధానంగా చేసుకుని బోధనను అందించే విధానం ఏంటి? ఉపాధ్యాయ కేంద్ర విధానం. విలియం బర్ట్ రూపొందించిన విద్యార్థి కేంద్రీకృత విధానం పేరేంటి? గారీ ప్రణాళిక. క్రింది వానిలో 1 బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది ఏమిటి? విశ్లేషణ. బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమా పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు ఎవరు? బ్రూనర్. బోధన ఫలవంతం కావటానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసింది ఏమిటి? విద్యార్థులు భిన్న అవసరాలు గుర్తిస్తూ బోధనా ప్రణాళికలను రూపొందించి అమలు చేయటం. బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం, దాని పేరే బోధన లేదా శిక్షణ సిద్ధాంతం. బ్రూనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన. విద్యార్థుల పరిపక్వత బోధనకు ప్రధానమైనది. బ్రూనర్ ఆలోచనలకు వ్యతిరేకమైనది ఏమిటి? నిబంధనల ద్వారా వ్యక్తుల్లో అభ్యాసాన్ని ప్రోత్సహించవచ్చు అనేది ఆపోజిట్. బ్రూనర్ ప్రకారం అభ్యసన అంశానికి సంబంధించిన విషయాన్ని అందించే క్రమశ్రేణి పద్ధతులకు సంబంధించిన పద్ధతి ఏమిటి? అంతర్దృష్టి పద్ధతి. బ్రూనర్ ప్రతిపాదించిన అభ్యాసన విధానం అనేది ఏమిటి? ఆవిష్కరణ అభ్యాసనం. బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలు, నమూనాలను, మ్యాప్లను ఉపయోగించే పద్ధతి చిత్ర ప్రతిమా పద్ధతి. పియాజే మరియు బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం బోధనా పరిపక్వతల మధ్య సంబంధం. బ్రూనర్ సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది ఉపన్యాస పద్ధతి. బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో పేర్కొనబడని అంశం ఏమిటి? విశ్లేషణ.